విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ డిస్కంలో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలు తొలగించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పడకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, RRR వంటి డెవలప్మెంట్ నేపథ్యంలో డిమాండ్కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. అలాగే గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని, సోలార్ పవర్ పైన స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. సబ్స్టేషన్స్ పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టు కింద భూమి అందుబాటులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో 2 సబ్స్టేషన్ల పక్కన సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్లు నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలాగే సోలార్ స్టవ్స్ వినియోగంపై అవగాహన పెంచాలని సూచించారు.